ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరెడీకి గుర్తు ఏమిటి? ఎవరెడీకి గుర్తు ఏమిటి? ఎవరెడీకి గుర్తు సదా సంతోషంగా ఉండటం. ఎవరెడీకి గుర్తు సదా సంతోషంగా ఉండటం. నెక్స్ట్ పాయింట్, దివ్య గుణాలు ధారణ చేస్తూ ఉంటే మనకు కల్పంలో ఏ విధమైన మహిమ జరుగుతుంది. దివ్య గుణాలను మనము ఉంటాయి కదా, పవిత్రత, శాంతి, ప్రేమ, దయ, కరుణ, నిర్మలత, ఇవి ధారణ చేస్తూ ఉంటే మనకు కల్పంలో ఏ విధమైన మహిమ జరుగుతుంది. దివ్య గుణాలు ధారణ చేస్తూ ఉంటే మనకు కల్పంలో సర్వగుణ సంపన్నులుగా మహిమ జరుగుతుంది. దివ్య గుణాలు మనం ధారణ చేస్తూ ఉంటే మనము సర్వగుణ సంపన్నులుగా మన మహిమ జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, శ్రీకృష్ణుని సమీప బంధువుగా అవ్వాలంటే ఏ విధంగా ఉండాలి? శ్రీకృష్ణుని సమీప బంధువుగా అవ్వాలి అంటే ఏ విధంగా ఉండాలి? సంగమయుగంలో శివబాబా చేసే యజ్ఞంలో ఎంత సమీపంగా ఉంటారో అంత భవిష్యత్తులో శ్రీకృష్ణుడికి సమీప బంధువుగా ఉంటారు. సంగమయుగంలో శివబాబా స్థాపించిన యజ్ఞంలో ఎంత సమీపంగా ఉంటారో అంత భవిష్యత్తులో శ్రీకృష్ణుడి యొక్క సమీప బంధువుగా ఉంటారు. ఏ విషయంలో యజమానిగా ఉండాలి మరియు ఏ విషయంలో పిల్లవానిగా ఉండాలి? ఏ విషయంలో యజమానిగా ఉండాలి, ఏ విషయంలో పిల్లవానిగా ఉండాలి? సలహాలు ఇవ్వడంలో యజమానిగా ఉండాలి, అది నిర్ణయం అయ్యే సమయంలో పిల్లవానిగా ఉండాలి. సలహా ఇవ్వడంలో యజమానిగా ఉండాలి మరియు అది నిర్ణయం అయ్యే సమయంలో పిల్లవానిగా ఉండాలి. మరి సలహా నిర్ణయం అయ్యే సమయంలో మనము యజమానిగా ఉంటే ఏమవుతుంది, సంస్కారాల విభేదాలు వస్తూ ఉంటాయి, సంస్కారాల విభేదాలు వస్తుంటాయి, అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కాబట్టి పిల్లవానిగా అయిపోవాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు మాత్రం యజమాని స్థితిలో ఉండి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రశ్న, ఏది మురళి కాదు? ఏది మురళి కాదు? సందేశీయులు ఇచ్చే సందేశం మురళి కాదు, దానిలో గారడి ఉండదు. సందేశీయులు అంటే వతనంలోకి వెళ్ళి బాబ్దాదా నుండి సందేశం తీసుకొని వస్తుంటారు, అది మురళి కాదు అని అంటున్నారు. అది దానిలో గారడి అనేది ఉండదు. ఓన్లీ మురళి భగవంతుడు శివబాబా బ్రహ్మతనువులో అవతరించి ప్రవేశించి చెప్పిన మహావాక్యాలు, దాన్నే మురళి అని అంటారు. దానిలోనే గారడి అనేది ఉంటుంది. ఈ సందేశం వచనంలో వీళ్ళు సందేశం తెచ్చిన ఏదైతే ఉందో అందులో గారడి అనేది ఉండదు అని బాబా చెప్తున్నారు. స్నేహంతో పాటు జ్ఞానం యొక్క పునాది కొద్దిగా చలించిన ఆ ప్రభావం ఏ విధంగా పడుతుంది? స్నేహంతో పాటు జ్ఞానం యొక్క పునాది కొద్దిగా చలించిన ఆ ప్రభావం ఏ విధంగా పడుతుంది? స్నేహంతో పాటు జ్ఞానం యొక్క పునాది మనకు కొద్దిగా చలించిన ఆ వాయుమండలం యొక్క ప్రభావం ఇతరులపై పడుతుంది. స్నేహంతో పాటు జ్ఞానం యొక్క పునాది మనకు కొద్దిగా చలించిన ఆ వాయుమండలం యొక్క ప్రభావము ఇతరులపై పడుతుంది అని చెప్తున్నారు బాబా. స్నేహం ఉండాలి మరియు జ్ఞానం ఉండాలి. స్నేహం నుండి జ్ఞానంలోకి తీసుకొని రావాలి. మరి ఎప్పుడు కూడా స్నేహం ఎక్కువ జ్ఞానం అనేది ఉండకూడదు, అప్పుడు వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది. మరి ఇది వాయుమండలం ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు మనము ఇతరులకు ఆ వాయుమండలం అనేది అనుభూతి కాదు, శాంతి, దయ, కరుణ అది అనుభవం కాదు. వాయుమండలం ద్వారానే ఇతరులకు శాంతి, ప్రేమ, దయ, కరుణ అనే అనుభూతి అవుతుంది. కాబట్టి రెండు ఉండాలి, స్నేహం ఉండాలి, ప్రేమ ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి, నేను వాయుమండలాన్ని పావనంగా చేసే ఆత్మను.
నేను వాయుమండలాన్ని పావనంగా చేసే ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి, రోజంతా మననం చేయాలి. ఓం శాంతి.